వాము షార్ట్స్కి కావలసిన పదార్థాలు: వాము, తేనె. దానిమ్మకాయ గింజలు సోమ్ సలాడ్కి కావలసిన పదార్థాలు: దానిమ్మకాయ గింజలు, సోమ్, తేనె, పుదీనా. అజ్వైన్ షార్ట్ అండ్ అలాగే దానిమ్మ గింజలు సోమ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం రెసిపీ మరి? సో రెండు మనం ఆల్టర్నేట్గా చేసుకుందాము. ఫస్ట్ అయితే అజ్వైన్ షార్ట్ కోసం అని చెప్పేసి మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. ఓకే, డన్. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే. కాదు, అజ్వైన్ షార్ట్స్ రెండు కూడా ఇంగ్లీష్ పదాలే యూస్ చేశాను. తెలుగులో చెప్పండి రెసిపీ పేరు. సో తెలుగులో చెప్పాలంటే కడుపు ఉబ్బరం వస్తే వాము దెబ్బలు పడతాయి. వాము దెబ్బలు పడతాయి అంట. అది కడుపు ఉబ్బరం అయితే వాము దెబ్బలు వేస్తే అలా తగ్గిపోతాయి అన్నమాట. అంతేనా? బాగా చేయండి అయితే. మీకు దెబ్బలు బాగా మంచిది కదా. ఏం తీసుకున్నామని హెవీ ఫుడ్ కొంచెం అలా తేనుపులు రావడం కానీ, కొంచెం రోజు మొత్తం కూడా మనకి అనీజీగా ఉంటుంది. అలాంటప్పుడు మన కిచెన్లోని ఇటువంటి స్పైసెస్తో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఎటువంటి ట్యాబ్లెట్స్ అవి యూస్ చేయకుండా. రెగ్యులర్గా వెళ్ళేసి ఆ డైజెన్ ట్యాబ్లెట్స్ అవి వాడే బదులు కొంచెం వామ్ తీసుకొని ఇలా చిన్న చిన్న రెసిపీసే కాబట్టి ఇవి ట్రై చేస్తే బెటర్. అవును. ఓకే, సో ఇదైతే మనం ప్రిపేర్ చేసుకుంటాం. దీనికి టైం పడుతుంది కదా. అంటే వాము దీంట్లో యాడ్ చేస్తే అది బాయిల్ అవ్వాలి బాగా. మనకి అజ్వైన్ షార్ట్స్ కాబట్టి ఇది మనకి థిక్ లిక్విడ్ లాగా రావాలి. అంటే వాము మనం వేసిన వాటర్ కన్సిస్టెన్సీ అనేది హాఫ్ కావాలి. అప్పుడు అది ఒక థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. దాన్ని మనం కొంచెం లిక్విడ్ కలిపేసి తీసుకుంటాం షార్ట్స్ లాగా. ఓకే, అయితే ఫస్ట్ దీంట్లో వామ్ వేసుకోవాలి. వేసేయండి. ఒక హాఫ్ స్పూన్ వరకు వామ్ వేస్తాం. ఓకే. సో ఇది బాయిల్ అవ్వాల్సి వస్తుంది. మనకు వాటర్ అనేది హాఫ్ కన్సిస్టెన్సీ దగ్గరికి రావాలి. ఇది బాయిల్ అయ్యేలోపు మనము ఈ దానిమ్మ గింజల సలాడ్ ప్రిపేర్ చేసుకుంటాం. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనం దానిమ్మ గింజలు ఒక 1 కంప్లీట్ ఫ్రూట్ తీసుకున్నాను, ఇది యాడ్ చేస్తున్నాము. సోంపుని మనం కొంచెం దంచేసుకొని దీని మీద యాడ్ చేసుకోవాలి. ఓకే. సో సోంపుని మనం లైక్ కచ్చా పచ్చాలాగా దంచేసుకుంటాం. ఓకే. సో అశ్విని మనం వామ్ని ఇలా కచ్చా పచ్చాలాగా దంచేసుకున్నాం, మళ్ళీ కంప్లీట్గా పౌడర్ లాగా కాకుండా. సో ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు మనం దీని మీద స్ప్రింకిల్ చేసుకుంటాం. ఓకే. దీంతో పాటు కొద్దిగా పుదీనా ఆకులు వేస్తాం. ఈ షార్ట్స్ తాగి తర్వాత సలాడ్ తినాలా? లేదు, ఇది రెండు కంప్లీట్ డిఫరెంట్. ఇది తాగి తినాలని ఏం లేదు. ఇది ఎంటీ స్టమక్లో తీసుకోవచ్చు ఈ షార్ట్స్ అనేది. ఇది మధ్యలో 11 o'clock కానీ 4 o'clock కానీ ఆ టైంలో తీసుకోవచ్చు. ఓకే. సో మామూలుగా కిడ్స్కి కూడా, ఇన్ఫాంట్స్కి, వాళ్ళకి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా. అటువంటి టైంలో బయట కొన్ని వాటర్స్ అవి మనకి పడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ వాటర్ ఇవ్వచ్చా? వామ్ వాటర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసి. సో 1 year దాటిన వాళ్ళకి మనం నార్మల్ వాటర్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో అలాంటి లైక్ ఆ 1 year దాటిన వాళ్ళకైతే ఇదే వాటర్ బాగా డైల్యూట్ చేయాలి. అంటే వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ ఇంత స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇది ఒక స్పూన్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ అంత డైల్యూట్ చేసి అప్పుడు ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఎటువంటి కేటగిరీస్ వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుందండి బ్లోటింగ్ సమస్య అనేది? సో ఈ బ్లాటింగ్ అనేది డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వస్తుంది అశ్విని, లైక్ ఓన్లీ ఫుడ్ వల్ల కాదు. కొంతమందికి టీనేజర్స్కి ఏంటంటే ఎక్కువగా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉండడము, లాంగ్ గ్యాప్స్ ఇస్తూ ఉండడం, బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇట్లాంటివి తీసుకునే వాళ్ళకి లైక్ ఫ్రీక్వెంట్గా ఈ బ్లాటింగ్ అనేది వస్తుంది. అది కాకుండా చాలామందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, లేదంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే పాలు కానీ గోధుమలు కానీ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి బ్లాటింగ్ వస్తుంది. బికాజ్ వాళ్ళకి ఆ ఇంటాలరెన్స్ ఉంటుంది, అది తెలియదు. సో ఆ టైంలో ఈ బ్లాటింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమంది యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, మెడికేషన్స్ అంటే బీపీ షుగర్ అన్నీ ఉండడం వల్ల మల్టిపుల్ మెడికేషన్స్ యూస్ చేస్తుంటారు. సో ఆ కేటగిరీ వాళ్ళకి ఎక్కువగా ఈ బ్లాటింగ్ వస్తుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా బ్లాటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా నిన్న కూడా మాట్లాడుకున్నాము. సో గ్యాస్ట్రిక్తో బాధపడే వాళ్ళు చాలా వరకు సోడాలు అవి తాగేస్తూ ఉంటారు. తేనుపులు వచ్చేస్తే ఓకే మాకు బాగానే అయింది అని చెప్పేసి ఒక ఊహలో ఉంటారు. సో ఎంతవరకు కరెక్ట్? సో ఆ సోడాలు తీసుకోవడం వల్ల దాంట్లో CO2 అనే గ్యాస్ని దానికి రిలీజ్ చేస్తారు ఆ వాటర్కి. సో దట్ దానివల్ల
బర్బ్స్ అనేవి వచ్చేస్తాయి. బట్ అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి బోన్ ఇష్యూస్ వస్తాయి. సో బోన్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి, అంటే ఈజీగా ఫ్రాక్చర్స్ అట్లా బోన్ స్ట్రెంత్ని ఆ CO2 తగ్గిస్తుంది. సో వాటి మీద ఎక్కువగా డిపెండ్ కాకుండా రోజు కొంచెం ఫుడ్ తీసుకున్న వెంటనే ఒక ½ స్పూన్ సోంపు తినడం కానీ, లేకపోతే మధ్యలో ఇట్లా వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడము, నిన్న మనం చూయించిన డిటాక్స్ టైప్లో ప్రిపేర్ చేసుకోవడము, ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకి ఆ డ్రింక్స్ కానీ టాబ్లెట్స్ కానీ అంత నీడ్ ఉండదు అనమాట. ఓకే డన్. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎస్. సో ఫైనల్గా దీని మీద కొద్దిగా తేనె వేసుకుందాము. ఓకే. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి తేనె వేసుకుందాం. సో మన ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దానిమ్మ గింజల సోంపు సలాడ్ రెడీ అయింది. ఓకే. విడివిడిగా టేస్ట్ చేయనా, రెండు ఒకసారి కలిపి టేస్ట్ చేయనా? ఎలా అయినా చేయొచ్చు. రెండు కలిపి చేద్దాం. ఇదైతే ఒక పక్కకు పెట్టేద్దాము. ఓకే. అలకి గారు వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి, హాఫ్కి వచ్చేసాయి కదా? అవును. సో దీన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ సర్వింగ్ గ్లాస్లోనే చేసేసుకుందాము. ఓకే. సో ఒక గ్లాస్ నార్మల్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం మార్నింగ్ టైం అలా తీసుకున్న వాళ్ళైతే గోరువెచ్చగా ఉంటాయి కదా, మరి వేడిగా కాకుండా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అంత వాటర్ తీసుకోవాలా? ఒక పర్సన్ అంత వాటర్ తీసుకోవాలి. సో ఇది కాన్సన్ట్రేటెడ్ అజ్వైన్ వాటర్ అనమాట. ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక 2 స్పూన్స్ మనం నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లోకి కొద్దిగా తేనె వేస్తుంది. ఒకవేళ డయాబెటీస్, షుగర్ అలాంటివి ఉన్న వాళ్ళైతే తేనె అవాయిడ్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే. దీన్ని ఒకసారి కలిపేసుకోండి. వాము అనేది మనకి చాలా ఘాటుగా ఉంటుంది. అంత కాన్సన్ట్రేటెడ్ది ఒక గ్లాస్ తాగాలంటే ఎవరు తాగలేరు. ఓకే. సో అది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనేది ఒక 3 days వరకు చేసి పెట్టుకోవచ్చు. అది చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్, ఈ బ్లాటింగ్ ఎక్కువ సివియర్ ఉన్న వాళ్ళు డైలీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో ఆ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనేది ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసి మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే కూడా బ్లాటింగ్ అనేది తగ్గుతుంది. ఓకే. సో అదే అనుకున్నా నేను కూడా. షార్ట్స్ అన్నారు, చెప్పడం కూడా అలాగే చెప్పారు. షార్ట్స్ అంటే నేను ఇంత క్వాంటిటీ ఏదో ఉంటుందో అనుకున్నాను, ఎంత తీసుకొచ్చాను. ఇదే అయితే షార్ట్స్, ఆ లిక్విడ్ షార్ట్స్, అవే షార్ట్స్ కింద తీసుకోవచ్చు. ఓకే. ఓకేనా. సో దీన్ని నేను డైల్యూట్ చేసి ఇచ్చాను, బికాస్ ఆ షార్ట్ మొత్తం తాగాలంటే అందరు తీసుకోలేరు. అందుకోసం డైల్యూటెడ్గా అయితే ఇలా తీసుకోవచ్చు. అది ఎఫెక్టివ్గా ఉంటుందా? ఇది బాగా పనిచేస్తుందా? అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి అలవాటు లేని వాళ్ళు తీసుకోలేరు, వామిట్ వచ్చేస్తుంది. సో దాన్ని అలా రెడీ చేసుకొని పెట్టుకొని మనం ఎవ్రీడే డైలీ మార్నింగ్ ఇలా నార్మల్ వాటర్తో మిక్స్ చేసి తీసేసుకోవచ్చు. ఓకే డన్. సో వాము షార్ట్స్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్. ఓకే. 2 రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయండి. వాము షార్ట్స్ అండ్ అలాగే దానిమ్మ సోంపు సలాడ్. మరి టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. వాము షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు: వాము, తేనె. వాము షార్ట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి టీ పాన్ పెట్టుకుని నీళ్లు వేసి వాము వేసి ఆ వాటర్ హాఫ్ వచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో నీళ్లు పోసి మనం మరిగించుకున్న వాము నీళ్లు ఒక 2 చెంచాలు వేసి అలాగే కొంచెం తేనె కూడా వేసి కలుపుకుంటే వాము షార్ట్స్ రెడీ. దానిమ్మకాయ గింజలు సోంపు సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: దానిమ్మకాయ గింజలు, సోంపు, తేనె, పుదీనా. దానిమ్మకాయ గింజలు సోంపు సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దానిమ్మ గింజలు వేసుకోవాలి. తరువాత సోంపు వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తరువాత దానిమ్మ గింజల పైన స్ప్రింకిల్ చేసుకుని ఆ పౌడర్ ని, పుదీనా, కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకుంటే దానిమ్మ గింజలు సోంపు సలాడ్ రెడీ.